ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ మహిళలకు ఉచిత స్కూటీలు ఈ నెల 18 నుండి ప్రారంభం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల హామీలో భాగంగా 10వ తరగతి పూర్తయి 12వ తరగతి నుంచి డిగ్రీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి స్కూటీ ఇస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరాలు గడుస్తున్న ఈ స్కూటీల పైన మాటే ఎత్తట్లేదు. దీని తరుణంలో చాలా జిల్లాలలో విద్యార్థినీలు స్కూటీల కోసం ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిపైన ప్రభుత్వం శుభవార్తలు అయితే చెప్పబోతున్నట్లు ఊహాగానాలు రావడం జరుగుతుంది. ఈ నెల 18న స్కూటీల పైన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదివే విద్యార్థులకు ఇవ్వాలా, ఇంటర్ చదివే విద్యార్థులకు ఇవ్వాలా, ఇద్దరికి కలిపి ఇవ్వాలా, దానికి సంబంధించిన విధి విధానాలను అదేవిధంగా గైడ్లైన్స్లను ప్రభుత్వం ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ అన్న మహిళా సోదరి మనులకు ఈ స్కూటీల కల్పన అనేది అత్యంత త్వరితగతంగా చేస్తే రాష్ట్రంలో ఒక అపజయమెరుగని వీరుడిగా రాష్ట్ర పరిపాలన పూర్తి చేసిన వ్యక్తిగా పేరు పొందడం జరుగుతుంది.